పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన. ఏపీ ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కు ప్రయత్నించిన నేపథ్యంలో సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన విడుదల చేసింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్స్. ఎన్డీఏ సర్కార్ ఏర్పాటై ఏడాది కావస్తున్న సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా? గత ప్రభుత్వం మూవీ రంగం వారిని ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినీ సంఘాల ప్రతినిధులే రావాలి అని పేర్కొంది. ఏపీ ప్రభుత్వంపై సినీ రంగం మర్యాద చూపించదా? పవన్ టాలీవుడ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సినీ ప్రముఖులు మర్యాద చూపట్లేదని సీఎం ఫైర్ అయ్యారు. సినిమాల విడుదలప్పుడు వ్యక్తిగతంగా అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో చర్చించమని కోరినా ఎవరూ స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడకుండా పనులు చేస్తుంది. నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు ప్రోత్సహించామని పేర్కొన్నారు. థియేటర్ల ఆదాయంపై పవన్ కళ్యాణ్ ఆరా. ఏపీ సినిమా థియేటర్ల ఆదాయంపై సీఎం పవన్ ఆరా తీశారని ఆయన కార్యాలయం పేర్కొంది. థియేటర్ల లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, కొన్ని చిత్రాలకు టికెట్ ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అనేది పన్నుల విభాగం పరిశీలించాలని సీఎం సూచించారు. టికెట్ సేల్కి వచ్చే పన్నుకు అనంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు అని తెలిపింది. పవన్ అసంతృప్తి కారణాలు ఇవేనా? తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నంత సఖ్యతను ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ చూపించడం లేదని తెలుస్తోంది. పరిశ్రమ హైదరాబాద్లోనే ఉండటం, కేవలం సినిమా రిలీజ్ సమయాల్లోనే కలిసి రేట్లు పెంచుకోవడం వరకే పరిమితం కావడంతో సీఎం పవన్ అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీకి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే ఇండస్ట్రీ నుంచి మద్దతు, కృతజ్ఞత లేకపోవడమే ఈ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవ చేస్తున్న జన సైనికులు. రోజుకి దాదాపు 1000 లీటర్ల మజ్జిగ ఉచితంగా 90 రోజులు. నెల్లూరు సిటీలో 5 కూడలిలో జనసేన పార్టీ డొక్కా సీతమ్మ ఉచిత మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు. 27వ రోజు చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో 15వ రోజు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన స్టేట్ నాయకులు వేములపాటి అజయ్ గారు, వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు వేములపాటి అనంతరామయ్య, కామేశ్వరి గార్ల జ్ఞాపకార్థం. జనసేన నాయకులు ఏపీ టిడ్కో చైర్మన్, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, జనసేన క్రమశిక్షణ విభాగం హెడ్ శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల పర్యవేక్షణలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 5 చలివేంద్రాలు నిర్విరామంగా ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తూ వేసవి తాపం తీరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, సీనియర్ నాయకులు ఏటూరు రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వీర మహిళ విజయలక్ష్మి, నరహరి గణేష్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు పంట రైతులు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి అండగా నిలుస్తుంది. దుగ్గిరాల అగ్ని ప్రమాద బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు. చిల్లపల్లి ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద గల ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి క్యాంపు కార్యాలయం నందు జనవరి 2024లో దుగ్గిరాలలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పసుపు పంటలు భారీగా నష్టపోయిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ రైతులు మరియు వ్యాపారస్తులు ఆయన్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిల్లపల్లి గారు ఈ విధంగా స్పందించారు. దుగ్గిరాలలోని శుభం కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ పసుపు పంట రైతులకు మరియు వ్యాపారస్తులకు జరిగిన తీవ్ర నష్టాన్ని మరియు ఇబ్బందులను తెలుసుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఓ రోల్ మోడల్ ప్రాంతంగా మంగళగిరిని తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మరియు దేశాభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రం ముఖ్య భూమిక పోషించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వార్ల దృష్టికి తక్షణమే తీసుకెళ్లి అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన పసుపు పంట రైతులకు మరియు వ్యాపారస్తులకు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటూ ఎందరో ఆకలి తీర్చే రైతన్నలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం తరపున నష్టపరిహార చెల్లింపు మరియు సహాయక చర్యలను అతి త్వరలో అమలు చేసే విధంగా తన వంతు బాధ్యతగా నెరవేరుస్తానని హామీ ఇచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని చిల్లపల్లి గారు స్పష్టం చేశారు. ఆకలితో అలమటించే ఎంతో మంది కుటుంబాలకు అన్నదాతలు నిలువెత్తు దేవుళ్లుగా ఉంటారని, అలాంటి రైతన్నలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.